చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభ పూజకు విచ్చేయాలని ఆలయ అర్చకులు స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆహ్వానించారు. పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఆయనను కలిసి మర్యాదలతో సన్మానించి ఆహ్వానించారు. వచ్చే నెల 7న ధ్వజస్తంభానికి ఎంపిక చేసిన 60 అడుగుల టేకుమాన్ పట్టణానికి తీసుకురావడం జరుగుతోందని, ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. ఈ పూజా కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను వరవందించారు. ప్రారంభం చేస్తే టెంకాయ స్వామి దిష్టి అంతే, టెంకాయ అంటే కూడా దిష్టి తీయాలంతే మనకి. సో ఇలాగే పెడుతుంది. మీరు మాట మళ్ళా మీరు చాలా మేము ఒక 2 to 3 hours పడుతుంది కదా మనకి. అంటే అంతవరకు మనకి పోలీసులకి చెప్పేసి అయిపోతుంది. మళ్ళీ టెంపుల్ రెనోవేషన్లో మనకి స్వాములు వచ్చి ప్రాకారోత్సవం చేసేదానికి ఇబ్బంది. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే వాడు చెప్పిన ఆయన సుబ్రహ్మణ్య స్వామి మొత్తం కాలతా పోయింది. సో దట్ జస్ట్ రెనోవేషన్ తీసుకొచ్చి వెనక్కి జరిపేసి మనం ప్రాకారం చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నవాడి రావణాసురుడు వచ్చం రావాలంటే అన్నవాడి చేపించేది అది ఎత్తుకొని రావాలంటే అడ్డం తిరిగి ఎత్తుకొని వస్తూ ఉంటాం. ఒకేసారి 10 అడుగులు జాగా చాలా ఇప్పుడు కంజెస్టెడ్గా కట్టేసినది. ఆ తర్వాత ఈసారి కొంచెం మనం స్థపతిని అడిగినాం. స్థపతి గారి యొక్క ఆజ్ఞ మేరకు మన స్వామిని కూడా అడిగితే శివుని వెనకాల పెట్టుకోవచ్చు అన్న ప్రకారం. సో కాబట్టి అది కూడా ఒక రెనోవేషన్ చేద్దాం. మిగిలిన దానికంతా